సిఎస్ఆర్ నిధులతోని అదేవిధంగా గవర్నమెంట్ నిధులతోని ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి 17,50,000 రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి, సిఆర్మ్ మిషన్ ఒకటి 18 లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. డెక్కన్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ అని 10,50,000 రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హెట్రో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు 12,20,000 రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి వర్క్కి అన్నింటికి కూడా హెట్రో వాళ్ళు సుమారుగా 7 లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 65,70,000 రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. సుమారుగా ఇక్కడ మైక్రోపేట్ నియోజకవర్గంలో దగ్గర 30 కిలోమీటర్ల పైన హైవే స్ట్రెచ్ ఉంటుంది. యావరేజ్ని చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్లకి అసలు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి. లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం. కానీ ఈరోజు ద బెటర్ ఆర్థోపెడిక్ కానీ గైనిక్ కానీ అనస్థీషియస్ట్ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారుగా 7 డాక్టర్స్ ఈరోజు ఇక్కడ 9 మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కోరిక మేరకు నేను గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేయడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్తో పాటు 100 బెడ్కి కూడా ప్రపోజల్స్ పంపించున్నాం. ఎందుకంటే నీడ్ ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజున బెడ్స్ కూడా సరిపోవట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ 450 to 500 పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇదే హాస్పిటల్ కాబట్టి ఈ హాస్పిటల్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.